హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఫ్రాన్స్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లల వరకు నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మనం టమాటా రైసు, జీరా రైస్ చేసుకుంటాం కదా, అలాంటి వాటిలో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక లెమన్ జ్యూస్ కూడా పిండాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా ఏం రాదు లెమన్ జ్యూస్ పిండితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కావలసిన పదార్థాలు: కేజీ రొయ్యలు తీసుకుంటే అంతా నీట్గా పొలుచుకుంటే పొట్టు అంతా ఈ విధంగా 1/2 కేజీ రొయ్యలు వస్తాయి. వీటిని నిమ్మరసం, సాల్ట్ వేసి, పసుపు నీట్గా కడిగి లోపల ఉన్న అదంతా పేగులన్నీ తీసేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి బాగా. ఇవి 1/2 కేజీ. 4 టేబుల్ స్పూన్లు సాల్ట్, 1 టేబుల్ స్పూను పసుపు, 150 గ్రాముల ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ గ్లాస్ కారం చిన్నది 50 గ్రామ్స్ ఉంటుంది, 1 స్పూను ఆవాలు మెంతులు పౌడరు, 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్, ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, 1 రెమ్మ కరివేపాకు, 3 చిన్న సైజు నిమ్మకాయలు జ్యూస్ లాగా పిండుకొని కలుపుకోవాలి లాస్ట్లో. లేదంటే నిమ్మ రసం నచ్చని వాళ్ళు చింతపండు జ్యూస్ అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రొయ్యలను కళాయిలో వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ప్రాన్స్ని ఈ విధంగా కళాయిలో వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి బాగా. ఒక 10 మినిట్స్ పట్టిద్ది, ఉడికేటప్పుడు 10 నిమిషాలు పట్టిద్ది. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, హైలో పెట్టకుండా. మనం తీసుకున్న రొయ్యలని ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా పసుపు, సాల్ట్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న వాటిని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 100 గ్రాములు ఆయిల్ పోసుకొని వాటిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ గట్టిగా అయిపోతాయి పీసులు. లైట్గా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, మిడిల్గా ఉన్నాయి ఇవి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి, 4 స్పూన్లు కారం వేసాం, 2 స్పూన్లు గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూను
మెంతులు, ఆవాలు పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ప్రాన్స్ దీనిలో వేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉంచి మసాలా, కారం, ఉప్పు ఇందాక కొంచెం వేసాను సాల్ట్, ఇప్పుడు సరిపోయినంత రుచికి 3 స్పూన్లు అయితే సరిపోయింది. లాస్ట్లో కరివేపాకు ఒక రెమ్మ. ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. చింతపండు గ్రేవీ అయితే ఇప్పుడే కలుపుకోవచ్చు, నిమ్మరసం అయితే మాత్రం చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కలిపితే చేదు వస్తుంది. నేనైతే ఇప్పుడు నిమ్మరసం కలుపుతున్నాను, చల్లారిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా రెడీ అయిన రొయ్యల పచ్చడిలో లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలన్నమాట. వేడి మీద కలిపితే చేదు వస్తుంది. ఇప్పుడు ఈ పికిల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లల వారి నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మనం టమాటా రైసు, జీరా రైస్ చేసుకుంటాం కదా, అలాంటి వాటిలో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక లెమన్ జ్యూస్ కూడా పిండాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా ఏమి రాదు లెమన్ జ్యూస్ పిండితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.